ఇచ్చే విషయంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చే విషయంలో మాత్రం ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని నానా రకాలుగా హింసిస్తారని చెప్పేసి మీ మీద ఒక టాక్ ఉంది. ఓకే. దానికి మీరు ఎలా జస్టిఫై చేసుకుంటారండి? అడగండి. మీరు చెప్పండి సార్, తర్వాత ఆయన అడుగు. యాక్చువల్లీ అది అలా లేదండి. నేను ఒక మూవీ స్టార్ట్ చేసి ఆ మూవీ ఎండ్ వరకు నేను దాంతోనే ఉంటాను. ఆ మూవీ ఎన్నిసేపు పోతుంది, ఎన్ని ఇయర్స్ పోతుంది అన్నది నా చేతిలో లేదండి. వాళ్ళతో తోడు ఉంటున్నా అంతే. ఇది నా డీలే గురించి బయట వస్తుంది. మూవీలో ముందు పిందు మాట్లాడతారండి. యాక్చువల్లీ అదిలో నమ్మకండి, అది ప్రమోషనే. యాక్చువల్లీ ఒక సాంగ్ చేయడానికి 1 వీక్ పైన పోతే ఒక మ్యూజిక్ డైరెక్టరే కాదండి. నేను 1 వీక్ పైన తీసుకోను ఏ మూవీకు. ఈ మూవీలో కూడా ఒక మెలడీ సాంగ్ అక్సెప్ట్ చేస్తారా లేదని భయంతోనే ఇచ్చాను. ఎందుకంటే మెలడీస్ ఇప్పుడు చాలా తక్కువ వస్తుందండి. అలా ఇచ్చినప్పుడు మారుతి గారు చేసినది ఒక 45 మినిట్స్లో ఒక సాంగ్ చేశాము. చేసి ఇది నచ్చుతుందా అన్నట్టు అడిగినప్పుడు ఇదే మన సాంగ్ అని చెప్పారు. దాని గురించి నా దగ్గర ఒక అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ మాట్లాడారు. ఒక సాంగ్ బాగా ఉంది అని విష్ణు గారు. మూవీకి వెనకాల ఎంతసేపు వాళ్ళు ఒకరొకరు తీసుకుంటున్నారు అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. బయట రూమర్స్ కూడా వస్తుంది, మనం అది పట్టించుకోకూడదు. ఎందుకంటే ఏదైనా సార్ రెహమాన్ సార్ మీద కూడా వచ్చింది, నా మీద వస్తుంది, మీ మీదే వస్తుంది. మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వండి, మీ మీద వస్తుంది. విష్ణు గారు వన్ థింగ్ అబౌట్ దిస్, ఈ మూవీ కోసం వెనకాల మూవీ బాగా రావాలని కష్టపడిన మొదటి వ్యక్తి విష్ణు గారే. నేను చూస్తున్నా, బ్యాక్ నుంచి చూస్తున్నా ఎంత ప్రయత్నం చేస్తున్నారు. ఒక టీజర్కి, ఒక ట్రైలర్కి మారుతి గారు అంత ఎఫర్ట్ పెడుతున్నారంటే అంత ఐడియాస్ అతను ఇస్తున్నారు. నేను అతన్ని సాఫ్ట్గా చూసి నేను కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతున్నానని తప్పు అనుకోండి. నేను నిజాయితీ హానెస్ట్గా మనసు నుంచి మాట్లాడతాను. హీరో సార్ అలా లేదు. నాకు విష్ణు గారు యాజ్ అ టెక్నీషియన్ ఈజ్ అ వెరీ గ్రేట్ గై. నేను చూశాను ముందు ఎలా విష్ణు గారు స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎలా వైబ్ అయిపోయారు అని. సో నాకు మనసులో ఉన్నది సట్టైర్ మొత్తం అతను చేస్తున్నారు. సో మెనీ గుడ్ పీపుల్ ఇదిలో వర్క్ చేస్తున్నారు. మారుతి గారు, ప్రొడ్యూసర్స్. అక్సెప్టెన్స్ ఉన్నప్పుడు బయట రికగ్నిషన్ వస్తుంది సార్. అక్సెప్టెన్స్ లేనప్పుడు గాసిప్లు వస్తాయి. మన వర్క్ అక్సెప్టెన్స్ ఉంటే గాసిప్లు వస్తుంది. సో థ్యాంక్ యూ విష్ణు గారు, పర్సనలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేసి సాంగ్ బాగుంది అని మాట్లాడడానికి ఒక పెద్ద మనసు కావాలి. ఏదో ఒక సాంగ్ వచ్చింది బాగుంది, జస్ట్ మొగం ముఖార్థం చెప్పలేదు, మనస్ఫూర్తిగా చెప్పారు. థ్యాంక్ యూ విష్ణు గారు, యువర్ ఎ రియల్ హీరో. విష్ణు గారు సార్, ఆయన రియల్ హీరో అంటున్నారు, మీరు హీరో మెటీరియల్ అంటే కోపం వచ్చింది మీకు. అంటే మీ ప్రతి సినిమాలోనే ఇందాక అంటున్నట్టు ఈ మీమ్స్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో వచ్చే ట్రోల్స్ కానీ చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు, సక్సెస్ అవుతున్నాయి కూడా, ఆడియన్స్తో రెజొనేట్ అవుతున్నాయి. ఏదన్నా ఒక టీంలో ఒక సినిమాలో అలా జరిగిందంటే ఆ టీంలో ఎవరో ఉన్నారని అర్థం. బట్ కంటిన్యూస్గా మీ సినిమాల్లో జరుగుతున్నాయి. మీరేనా సీక్రెట్ ఇన్స్టాగ్రామర్? అలా ఇంక కాదండి. అంటే బేసిక్గా నేను చేసి అన్నీ కూడా ఇప్పుడు ఇలా కుర్రాళ్ళ నుంచి వచ్చిన క్యారెక్టర్లే కాబట్టి ఎక్కువ రిలేట్ అవ్వటానికి ఈజీ అవుతుంది. కాబట్టి ఆ కనెక్ట్ అయ్యే వరకు కూడా సరైన టైమింగ్లో వాడుతున్నామండి, అవి వర్క్ అవుతున్నాయి. అంటే ఇదంతా ఈ మెటీరియల్ గ్యాదర్ చేసేది ఎవరు అని చెప్పి ఒక క్యూరియాసిటీ. ఆ టీమే అండి. ఇప్పుడు ఏ డైరెక్టర్తో వర్క్ చేస్తే ఆ డైరెక్టర్తో మేము నాకు కథ చెప్పి 2 years అయ్యింది. ఈయన కథ చెప్పి అప్పటి నుంచి రెగ్యులర్ కలుస్తూ ఉంటాం కదా. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా, ఇది ఇలా కాదు ఇలా చేద్దాం అనే టైంలో ఇలాంటి సెటైర్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈయన కూడా ఇప్పుడు ఫుల్ సెటైర్లో రెడీ అయ్యారు. రెడీ చేసేసారా సార్? ఇంకొకటి, మీ కెరియర్ స్టార్టింగ్ నుంచి చూస్తే డిఫరెంట్ జోనర్స్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఎక్కువ కమర్షియల్ సక్సెస్ అంటే మీకు ఈ కామెడీ జోనర్లో ఈ మధ్యకాలంలో సింగిల్ అయితే ఏంటి, అదే మీకు కెరియర్ బిగ్గెస్ట్ హిట్లు. బట్ ఇలాంటి టైంలో కూడా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకోవడానికి ఏమైనా భయం వేస్తుందా? అంటే నాకు ఈ జానర్లోకి షిఫ్ట్ అవ్వటానికి ఛాన్స్ ఇచ్చి నాకు క్రెడిబిలిటీ ఇచ్చింది నాకు డిఫరెంట్ సినిమాయే. ఈవెన్ దో డిఫరెంట్ సినిమా చూసే ఆడియన్స్ కొంచెం కమర్షియల్ సినిమా చూసే ఆడియన్స్ కన్నా తక్కువ ఉన్నా కూడా వాళ్ళే నాకు ఇచ్చిన క్రెడిబిలిటీ. సో వాళ్ళని కూడా మ్యాక్సిమం మంచి కథ, డిఫరెంట్ కథ దొరికినప్పుడు ధైర్యంగా చేసేస్తానండి.
డౌట్ అయితే ఉండదు. ఆడియన్స్ అయితే 100% సాటిస్ఫై అవుతారు. ఏదైతే ఈ కమర్షియల్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం అది ముందే ప్రిపేర్ చేయాలి. ముందే సినిమా ముందే ఇది అందరికీ తీసిన సినిమా కాదు ఇది అని ఏదైతే జానర్ ఉందో దానికి స్టిక్ అయ్యి దాన్ని క్లియర్గా ప్రమోట్ చేసుకుంటే సరిపోతుందని. ఆల్ ది బెస్ట్. విష్ణు గారు, థ్యాంక్ యూ. విష్ణు గారు, మాకు బయట చూస్తే మామూలు విష్ణువు కానీ తెర మీద చూస్తే ఆ విన్యాసం అనేది చాలా అద్భుతంగా ఉంది. ఆ Thank ఫన్ you. టైమింగ్ Thank you. కావచ్చు అంతా కూడా. థ్యాంక్ యూ. అసలేంటి ఆ స్క్రీన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది బయట విష్ణుకి ఒక్కసారి యాక్షన్ చెప్పగానే కుర్రాళ్ళకి ఏం కావాలో ఆ టైప్లో వెళ్ళి చేయడం అనేది ఒక డైరెక్టర్కి సరెండర్ అవుతూ ఆ ఫన్ క్రియేట్ చేయడం అనేది సో ఎలా మేనేజ్ చేస్తారు? సో ఇక్కడ యూత్లో ఉన్నటువంటి పాయింట్ ఎలా క్యాచ్ చేస్తుంటారు? నేను యూతేనండి. సో ఏం లేదండి, అంటే తెలీదు అది. వన్స్ యాక్షన్ అన్న తర్వాత కొంచెం అన్నీ మర్చిపోవటం అలవాటు అయిపోయింది బాగా. సో ఆ ఫ్లోలో చేసేయటమే. ఫస్ట్ నుంచి కూడా ఎంటర్టైన్మెంట్ కాకుండా వేరే జానర్లు చేసినా కూడా కొంచెం బయట ఎలా ఉంటానో స్క్రీన్ మీద ఎలా ఉంటాను చాలామంది మీలాగా అడిగేవారు. మేబీ అదే యాక్టింగ్ కదండి, ఇంకా అదంతే. అంటే ఇలా 2-3 సినిమాలు అంటే సామాజికంగా ఉన్న సింగిల్ ఇవన్నీ వచ్చాయి, ఒక టైప్ ఆఫ్ ఒక ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకెళ్తాయి. సో ఇలాంటి 2-3 సినిమాలు వరుసగా చేసుకుంటూ వెళ్తే మీకు మొన్నటి రావచ్చు, చూసే ఆడడానికి ఒకసారి చూస్తే Definitely. చూస్తే బోర్ కొడుతుంది. అంటే ఇంకా చేంజ్ ఓవర్ ఎలా కోరుకుంటారు, ఎలాంటి కథలతో ఆడియన్స్ ఇంటరాక్ట్ చేయాలని? ఇప్పుడు సామజవర్గంన చూసామంటే బ్రదర్ సిస్టర్ లవ్ స్టోరీ అండి అది. అంటే వాళ్ళు ఒక పెళ్ళి అయితే వాళ్ళిద్దరు బ్రదర్ సిస్టర్ అవుతారు, అది డిఫరెంట్ స్టోరీ, దాంట్లో ఎంటర్టైన్మెంట్. సింగిల్ వచ్చేసి యాంటీ క్లైమాక్స్. తెలుగులో యాంటీ క్లైమాక్స్ ఎమోషనల్గా తీసిన సినిమాలు హిట్ అయినాయి కానీ ఎంటర్టైనింగ్గా తీసిన సినిమాలు ఎప్పుడు చేయలే, అది కొత్తదే ఆడియన్స్కి. ఇది అలాగే ఒక కొత్త పాయింట్ అండి, కంప్లీట్ కొత్త పాయింట్. ఎంటర్టైన్ అవుతానే ఒక మంచి కథ, అందరికీ హత్తుకునే ఒక కథ ఓపెన్ చేస్తాం. కథ ఉంటేనే ఎంటర్టైన్మెంట్ చేయాలండి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ చేయడమే చాలా కష్టం అన్నిటికంటే. డైరెక్టర్ గారు, ఇలా అసలు ఒంగోలు మీరు ఇందాక ఒంగోలు గీత లాంటి కుర్రోడు డైరెక్టర్గా వస్తున్నాడని చెప్పేసి హీరో గారు అప్రిషియేట్ చేశారు. ఒంగోలులో ఉన్నటువంటి పదాలు వాడి భయపెట్టారు, ఆ పదాలు ఎలా ఆడియన్స్ తీసుకుంటారు అని చెప్పేసి ఇందాక విష్ణు గారు చెప్పారు. అసలేంటి ఒంగోలులోంచి ఆ వర్డ్స్ ఎలా ఉంటాయి, దానికి సంబంధించినటువంటి తాలూకు ఎలా ఎంటర్టైన్మెంట్ అవుతుంది ఆ బ్యాక్గ్రౌండ్? ఇప్పుడు టీజర్లో చూశారు కదా సార్, కొంచెం ఆ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంటే ఉంటుంది. సో అంటే అక్కడ చిన్న లాంగ్వేజ్ ఉంటుంది, ఇప్పుడు చిన్న ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు కానీ మనం మాట్లాడేటప్పుడు కానీ సో ఆ కైండ్ ఆఫ్ పదాలు వస్తుంటాయి కాబట్టి అలా ట్రీట్ చేశాను. సో అది సార్. మారుతి గారు, మేడం, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, Thank చాలా you. బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది టీజర్ చూసినప్పుడే. డైలాగ్స్ ఎవరెవరికి ఎంత కరెక్ట్గా తగలాలో అంత కరెక్ట్గా తగిలేదట్టే ఉన్నాయి. హ్యూజ్ కంగ్రాచులేషన్ ఫర్ హోల్ టీమ్. థ్యాంక్ యూ. అయితే సార్, ఇలాంటి ఒక ఎంటర్టైనింగ్ ఫిలిం వస్తున్నప్పుడు ద లెంత్ ఆల్సో మ్యాటర్స్. సో ఆల్రెడీ సెన్సార్ అయిపోయింది అంటున్నారు కాబట్టి వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ఫిలిం? టీజర్ సెన్సార్ అయింది.